ముకుంద జ్యువెలరీస్ వారి ముకుంద సిల్క్స్ ఈ నెల 23న దిల్సుఖ్ నగర్ లో గొప్ప ప్రారంభం. ప్రతి 3000 షాపింగ్ పై 3 గ్రాముల సిల్వర్ కాయిన్ ఫ్రీ. త్వరపడండి, ఈ ఆఫర్ ఈ నెల 23 నుంచి 30 వరకు అన్ని బ్రాంచ్లు వర్తిస్తుంది. నమస్తే, వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. నేను సౌజన్య. చాలా మంది చాలా నిరాశతో బ్రతుకుతూ ఉంటారు. జీవితం అంతా ఆ నిరాశతోనే, ప్రతి క్షణం ప్రతి చేసే పనిలోనూ కూడా ఆ నిరాశతోనే వాళ్ళు ఆ పని చేస్తూ ఉంటారు. సో అలా కాకుండా పాజిటివ్లోకి రావాలంటే ఏం చేయాలి? ఈ అంశానికి సంబంధించి ఎన్నో విషయాలు మనకు తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు లైఫ్ కోచ్ విశ్వమణి బాబు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే. నమస్తే అండి. సో చాలా మంది చాలా నెగిటివ్ నెగిటివ్ లో బ్రతుకుతూ నెగిటివ్లో ఉంటారు. బతుకుతుంటారు. ఎనీ టైం నెగిటివ్ అవును. ఆలోచిస్తుంటారు. పనిలో గాని చేసే ప్రతి పనిలో విషయంలో మాట్లాడే మాటల్లో ఎక్కువ మంది ప్రతి మాట కూడా విన్నామంటే అబ్బా అనిపిస్తుంది. చండాలం ఉంటాయి మాటలు. ఎట్లా ఉంటుంది అంటే నోరు తెరిస్తే బూతులు ఉంటాయి, నెగిటివ్కి సంబంధించిన మాటలు ఉంటుంది. వాడు చచ్చినాడు, విట్టు పోయినాడు, వీడు పోయి అసలు వాళ్ళని చూస్తేనే భయం వేస్తుంది నాకు. చాలా మందిని చూస్తే నేనే సైడ్ వెళ్ళిపోయే పరిస్థితులు కూడా ఉన్నాయి ఇప్పుడు. అవును, బాగున్నామని అడిగినా వాళ్ళు అడిగేది చచ్చిపోలేదు, బతికే ఉన్నాం, ఇలాంటి మాటలు వస్తాయి. అసలు మనము ఏరా బామారిది ఎలా ఉన్నారంటే సావకుండా బతుకున్నానులే అనేవాళ్ళు. అంటే వాళ్ళు నిరాశన మనీ దగ్గర చూపించేస్తారు వాళ్ళ యొక్క నెగిటివ్నే. వేరే పాపిస్తాడు గమ్మని పోకుండా బయట నోట్లు ఎందుకు నోరు పెట్టామరా నాయనా అనే ఫీలింగ్లు ఉంటాయి నాకు. అవును. నేను వీళ్ళు ఎందుకు వీళ్ళతో మాట ఇవ్వడం అంటే మీరు ఇలాంటివి ఎక్కువ ఫేస్ చేస్తూ ఎక్కువ అండి. ఫోన్లు అయితే లెక్కలేనండి రోజుకి. నాకు ఫోన్లు వస్తుంటాయి కదా, నా నెంబర్స్ ఉన్నాయి కదా, వీడియోలో అవును. ప్రతిదీ చేస్తుంటారు. సార్ నా పరిస్థితి ఎలా ఉంది, నాయనా నీకు పుణ్యం ఉంటుంది నాయనా, దాన్ని ఆపేసే నీ ప్రాబ్లం నాకు అర్థమైపోయింది కానీ నేను చెప్పినట్టు కొంచెం చేసుకోనైనా, లేకపోతే రానైనా నన్ను కలువునైనా సింపుల్గా ముగిచ్చేస్తాను. లేకపోతే వాళ్ళు స్టార్టింగ్ నుంచి ఎత్తుకుంటారు. ఏందా రామాయణం అంతా ఎత్తి నా దగ్గర దిద్దేస్తారు. ప్రతి నెగిటివ్ని తీసుకొచ్చి నేను తగిలించుకోవాలి. అందుకనేసి నేను దాన్నే ఐ డోంట్ కేర్ పక్కన పెడతాను. కాబట్టి జనాలు ఏంటంటే ఎనీ టైం మాట నోరు తెరిచినా నెగిటివ్. వాళ్ళ అలవాట్లు కూడా ఎట్లా ఉంటుంది అంటే ఒక నెగిటివ్కి సంబంధించిన అలవాట్లే కనిపిస్తూ ఉంటుంది. మనం చూస్తూనే ఉంటాం. చాలామంది మీరే చూడొచ్చు లైవ్లో కూడా మీ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో కొంతమంది చూసినారంటే వాళ్ళ మాటల్లో కొంచెం అద్భుతాలు ఉంటాయి, ఒక వైబ్రేషన్ ఉంటుంది. ఏంది ఇతను భలే మాట్లాడతాడు ప్రతి మాట అంటే ఏదో తెలియని ఒక ఎనర్జీ. వాళ్ళంతా మైండ్ ఎనీ టైం వాడుకునేవాళ్ళు. ఆ మైండ్ని వాడుకునేవాళ్ళు పాజిటివ్ థింకింగ్లో ఉంటుంది. వాడు నోరు తెరిస్తే మంచి మాటలు వస్తాయి వాళ్ళకి. అద్భుతంగా ఉంటుంది. వినాలిరా రే ఈ అబ్బాయితో కొంచెంసేపు వినాలిరా అనిపిస్తుంది. పెద్దోళ్ళైనా చిన్నోళ్ళైనా కూడా ఈ అబ్బాయి మాట్లాడితే భలే ఉంటుంది రా అనేసి. కొంతమంది మాటలు వద్దురా నాయన వాడు వస్తున్నాడు మనకి వద్దురు, మనం ముందు జారుకునేది చూద్దాం. ఎందుకంటే వాడు నోరు తెరిస్తే ప్రతిదీ వాడు చచ్చినాడు, వీడు చచ్చినాడు, వీడు కళ్ళు కొట్టినాడు, వీడు మోసం చేసినాడు, వీడు పనికి రాకుండా పోయినాడు, వాడు చచ్చినాడు ఈ చెప్తూ ఉంటాడు రా మనకి వద్దురా నాయన అని బాధపడుతుంటారు. అది దాని తగ్గవాడైతే ఒరే వీడు వస్తున్నాడు రా మంచోడు రా, వీడైతే మనకి లేనిపోయింది అంతే చెప్తాడా, ప్రపంచంలో ఏడాడ ఏమేమి జరిగింది అన్నీ చెప్తాడు అనేసి. ఇలా ఉన్నవాళ్ళు ఆ నెగిటివ్ నుంచి బయటపడడానికి బోలెడు మార్గాలు ఉన్నాయి. సింపుల్ మార్గాన్ని చెప్పిస్తాను నేను. అంటే ఫస్ట్ మనం అలవాట్లు మార్చుకోవాలి. ఫస్ట్ మన అలవాట్లు కొంచెం మారాలి. అంటే ఇప్పుడు నోరు తెరిస్తే ఏమొస్తుంది మనకి, పనికిరాని మాట్లాడతాం కదా. అటువంటి టైంలో అబ్బో మనం వాళ్ళే గుర్తు చేసుకోవాలి, వాళ్ళే గుర్తు చేసుకోవాలి. అవును కదా, మనం ఏం మాట్లాడుతున్నాం, ఆయన ఏం మాట్లాడుతున్నాడు, మనం ఎవరైనా ఒకరు అడిగేస్తారు. అందరూ ఒకేలాగా ఉండరు అనమాట. ఏంది నువ్వు ఎనీ టైం ఈ నోరు తెరిస్తే నీ దగ్గర మంచి మాటలు రావా, ఏంది ఇలా మాట్లాడతావు తమ్ముడు అనేసి చెప్పేసి డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ చేసేవాళ్ళు ఉంటారు కొంతమంది. వాడు ఏమనుకుంటాడు ఐ డోంట్ కేర్, డైరెక్ట్ చెప్పేసి ఏంది నీతో మాట్లాడాలంటే ఒక ఎకారం ఉంటుంది, ఏంది ఇలా మాట్లాడుతావు నువ్వు, అబ్బాయి నీ దగ్గర ఒక్క మంచి పాజిటివ్ లేదే అనేసి వెళ్తుంటారు. అప్పుడు వాడు దాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు ఆ అన్న ఇలా అన్నాడు, నేను ఏం మాట్లాడుతున్నాను, అవును కదా ఈ అంత ఇలా మాట్లాడాను, ఆయనతో ఎలా మాట్లాడాను, ఈయనతో ఇలా మాట్లాడాను. ఎనీ టైము మన దగ్గర నోరు తెరిస్తే పనికిరాని మాటలు వస్తున్నాయి. ఎందువల్ల ఇలా, అదే మంచిగా మాట్లాడే వాళ్ళ మాటలను తీసుకో. ఆయన మాత్రం ఎలా నోరు తెరిస్తే మంచిగా ఉంటుంది మాటలు. అటువంటి వాళ్ళు ఏం చేయాలంటే సింపుల్ లాజిక్, అర్థమైందా? ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు కానీ, నడిచిపోతున్నా కానీ, బైక్లో పోతున్నా కానీ, ఎనీ టైం మీరు ఏ పని చేస్తున్నా కానీ ఆ డబ్బు సంపద, ఆ డబ్బు సంపద, ఆ డబ్బు సంపద, ఊరికే ఒక ట్రైనింగ్ అనమాట మైండ్కి. ఏందే డబ్బు సంపద, మన జీవితాన్ని మెరుగు చేసేది డబ్బు అండి. సంపదలు లేనిదే మనం ఇప్పుడు నువ్వు ధరించేది అంత ఎంత సంపదలు కదా, గోల్డ్ అయినా సరే ఇవన్నీ సంపదలే. ఆ డబ్బు సంపదనే కొంచెం అట్ట మార్చుకునేద్దాం, డైవర్ట్ చేద్దాం మైండ్ని. పనికిరాని దాంట్లోకి వెళ్తారు. ఇంకో వేరే చెప్తే చేయలేరు మీరు. ఇంకో ఉన్నాయి బోల్డ్ చెప్పొచ్చు, దాంట్లోకి వెళ్ళలేరు మీరు. సింపుల్ లాజిక్ ఒక పాట లాగా సింపుల్గా ఆ డబ్బు ఆ సంపద, ఆ డబ్బు ఆ సంపద, ఊరికి అనుకుంటానే ఉండు. ఏం డబ్బు ఇచ్చా కొన్నావా, ఎవరి కాళ్ళైనా పట్టుకున్నావా, ఎవరి దగ్గర బేహాన్ని చేయలే బిచ్చమడిగినావా. ఊరికే నీ యొక్క నెగిటివ్ను పోగొట్టడానికి ఒక చిన్న ట్రైనింగ్, పెద్ద కాదు చిన్నదే. అది ఖాళీగా ఉన్నప్పుడు అంతా ఇప్పుడు బాత్రూమ్ దీనికి టయాలంతే లేవు, ఏ టైంలో చెప్పాలి సార్ అటంతే లేదు. నువ్వు ఎప్పుడు నెగిటివ్ ఆలోచన టచ్ అవుతుందో వెంటనే డబ్బు ఆ సంపద, ఆ డబ్బు ఆ సంపద, ఊరికి ఒక పాటలాగా తయారు చేసుకో. నీకు ఎలా కావాలని అలా పాడుకో, పాటల రాగంలాగా కూడా పాడుకో. ఇప్పుడు నా క్లాసులు ఉన్నాయి కదా,
హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, ఒంగోలు, అనంతపూర్, కర్నూలు, తిరుపతి, బెంగళూరు అన్ని సిటీలో ఉన్నాయి కదా! వాటిలో ఫీడ్‌బ్యాక్‌లో చూడండి. ఆ పాటలు ఎలా పాడుతున్నారు. పాటలు డైరెక్ట్ వాళ్ళు సాధించుకొని వచ్చి పాటలు కూడా తయారు చేసుకొచ్చి పాడుతున్నారు నా దగ్గర. ఓహ్! ఆ! ఒక సీనుగాడు అని ఒకడున్నాడు నెల్లూరు జిల్లా. భలే పాడతాడు పాట. హ్మ్. వాడు నోరు తెరిస్తే ఆ సీను నీ సాధించినావు కదా! దాని నోట్లో సార్ నాకు నోట్లో రాదు సార్ పాటలయితే వస్తాయి సార్. పాటలని చెప్పేస్తాడు సింపుల్‌గా. నేను తిరుపతికి వెళ్ళొచ్చినా డబ్బు సంపద, నేను ఆరోగ్యంగా ఉన్నాను డబ్బు సంపద. ఇలాంటి మాటలు వస్తాయి వాడికి. ఓకే. అంటే నేను ఎక్కడికి పోయేసొచ్చినావురా అంటే దాన్ని మాటలే చెప్పడు. నేను తిరుపతికి పోయేసొచ్చినాను, దేనికి పోయేసొచ్చినాను దాన్ని పాటగానే పాడతాడు. ఓకే. వ్యవసాయం చేస్తాడు. వ్యవసాయాన్ని కూడా పాటగానే చెప్తాడు. హుహు. అంటే ఎనీ టైమ్ పాజిటివ్ థింకింగ్‌లో ఉన్నాడని అర్థం వాడు. హ్మ్. అర్థమైందా? అంతకుముందు నా వీడియోలు చూడకముందు నెగెటివ్‌లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఒక ట్రైనింగ్ పట్టుకున్నది. వాడికి అలా అలవాటు చేసుకున్నాడు. వాడు పాజిటివ్‌కొస్తాడు. కాబట్టి ఇలా చూడండి. మీరు వచ్చి ఎనీ టైము ఒక పాజిటివ్‌ని నింపుకోవడానికి ఊరికే డబ్బు ఆ సంపద. బాత్రూమ్‌లోకెళ్తారు కదా! ఆడబోయి గమ్మని సోప్ ఎత్తుకొని రుద్దుకుంటూ ఉన్నారనుకో, ఎవరెవరు తిట్టినాడు, ఎవరెవరు ఏమేమి చేసినాడు ఇయన్నీ రుద్దుకుంటే సోప్ ఏమో చేతిలో ఉంది. ఆ! ఒళ్ళేమో ఎక్సర్సైజ్ చేస్తున్నది ఇక్కడ. నీ మైండ్ ఎక్కడుందంట? ఎళ్ళిపోయిందంట. ఎక్కడికా? హ్మ్. వాడేమన్నాడు, ఈ అక్క ఏమనింది, నిన్నేం జరిగింది, ఎక్కడన్నా గలాట జరిగింది, మనం ఏమన్నా కొట్లాడినామా, మనల్ని ఎవరైనా తిట్టినారా, మనల్ని ఎవరైనా అన్నారా, ఇంట్లో ఏదైనా జరిగిందా, భార్య పిల్లలు ఏదైనా అనుకున్నామా, ఇయన్నీ ఆలోచిస్తది. హ్మ్. వేస్ట్ అండి దాన్ని ఆలోచించడం. ఒక్క 0% దానివల్ల ప్రయోజనాలు లేవు. ఓకే. జరిగిపోయిన దాన్ని ఆలోచించడం వల్ల మనం ఏమి ఎక్కడేసిన గొంగడిలో అక్కడే స్టాప్ అయిపోతాం. జరగబోయేదాన్ని మంచిగా ఆలోచించాలి. కాబట్టి అటువంటి టైంలో కూడా అక్కడ డబ్బు పాటెత్తుకో. ఆ డబ్బు, ఆ సంపద, ఆ డబ్బు, ఆ సంపద. ఇప్పుడు భార్య ఆఫీస్‌కెళ్తుంటాడు, లేక ఏదో పనికెళ్తుంటాడు భర్త. హ్మ్. భార్యకేదో 2 పనులు చెప్పేసి పొద్దున ఏదో గొడవ చేసేసుంటాడు. ఆయన పోటప్పటానిసి ఆ ముక్కులు చీదుకుంటూ ఇట్ట చీదిటేసేసి కన్నీళ్ళు దుడుచుకుంటూ ఆ వంట చేస్తూ ఉంటది. హ్మ్. ఇంకేదైనా పనులు చేస్తుంటది. ఎనీ టైమ్ దాన్ని ఆలోచించి ఏమి దానివల్ల ఆదాయము? దానివల్ల ప్రయోజనం ఏంది? ఇప్పుడు ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి. ప్రతి మానవుడు నా వీడియోలు చూసేవాళ్ళని గుర్తుపెట్టుకోండి. ఎవరినైనా చూసే విధానంలో గానీ, ఏదైనా సరే మంచితనాన్ని అతనిలో ఉన్న మంచిని, అతనిలో ఉన్న మంచి గుణాల్ని ఒక్కసారి చూసినావంటే ఆయన మంచోడుగానే కనిపిస్తాడు నీకు. హ్మ్. ఇప్పుడు ఆయనలో కూడా చెడ్డ 1, 2 ఉంటాయి లేకుండా పోలే. నువ్వు ఎక్కువ మంచి కదా ఉన్నాయి అతనిలో. ఆయన ఏమేం మంచితనం ఉంది దాన్ని ఆలోచించినావంటే అతను మంచోడుగానే కనిపిస్తాడు నీకు. నువ్వు చూపు విధానంలో ఆయనలో ఉన్న చెడ్డదాన్ని అంతా చూసినావనుకో వాడు చెడ్డోడుగానే కనిపిస్తాడు. ఓకే. నువ్వు చూసే విధానంలో తేడా ఇంకేం లేదక్కడ. హుహు. నువ్వు అతని గురించి ఆలోచించి చూస్తున్నావు గదా! దాంట్లో తేడాలు చూపిస్తున్నావు కాబట్టి, మంచిగా ఆలోచించి ఆయనలో ఉన్న మంచి గుణాలు, ఆయన చేసిన మంచి పనులు, ఆయన మంచితనాన్ని గురించి ఆలోచించినప్పుడు అతను మంచోడుగానే కనిపిస్తాడు. భార్య అయినా అంతే, భర్త అయినా అంతే. భార్యలో ఉన్న మంచి గుణాలన్నీ ఒక్కసారి తీసుకున్నావంటే భర్తకి ఆ ముద్దేస్తది భార్య అంటే. ఓకే. నా భార్య సూపర్‌రా! అది ఆమె 1, 2 పనికిరాని పని ఏదైనా 2 తిట్టేదో, ఏదో పనికిరాని 2 విషయాలు గుర్తు చేసినావనుకో, దీని కథ చూడాలిరా! ఏంది నువ్వు చూసేది? ఏది నువ్వు చూసేది? మంచిగా చూడు భార్యని. అదే భార్య ఎత్తుకో భర్తనే. ఆయనలో ఉన్న మంచి గుణాలను చూడు. తిట్టుంటాడు లేదని లేదు. ఆయన తిట్టకపోతే నువ్వు కూడా కొంచెం ఎక్కిపోతావు మళ్ళీ. ఆయన హ్మ్. 2 తిట్టుంటే కూడా దానికి కూడా మంచి కోసమే ఉంటది అది కూడా. దాంట్లో ఉన్న మంచి అంతా తీసుకో ఆయనలో. నా మొగుడు ముద్దు మొగుడు అబ్బా! నా భర్త మంచోడని అనిపిస్తది. అప్పుడు నువ్వు నిరాశలోకి వెళ్తానమాట ఇంకా మైండు. హుహు. నిరాశలోకి వెళ్తావు. అప్పుడు ఆయన గురించి పాతవన్నీ గుర్తొచ్చేస్తాయి. ఏందే? పాత తంగేడాకు పండ కన్నా పనికొస్తదంటారు పెద్దోళ్ళు. పాత హ్మ్. విషయాలన్నీ తీసుకో మంచితనాన్నే. అప్పుడు ముద్దులు మొగుడేస్తాడు. ఎప్పుడెప్పుడు వస్తాడా? ఇంకా రాలేదా? అది నువ్వు చెడ్డగా చూసినావనుకో, హ్మ్. రాకుండా ఉంటేనే మంచిది. ఎందుకా? అంటే అతని చెడ్డతనాన్ని చూపించినా కాబట్టి చెడ్డతనాన్ని వాడి చెడ్డోడిలాగా కనిపిస్తది. కాబట్టి ఆ నెగెటివ్ నుంచి బయటపడాలంటే ఈ పాటని సింపుల్‌గా పట్టుకోండి. మీకు తోచినప్పుడంతా పాడండి. టయాలు లేవు దీనికి. ఓకే. పడుకునేటప్పుడు కూడా నిద్ర సరిగ్గా రాలేదు నీకా? హ్మ్. నిద్ర పట్టడం లేదా? కళ్ళు మూసుకొని ఆ డబ్బు, ఆ సంపద, ఆ డబ్బు, ఆ సంపద అను. ఊరికే ఓకే. అనమే. హ్మ్. 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 డబ్బు లేనిదే మానవుడి జీవితం లేదండి. ఎంతోమంది అవును. ఎవరెవరో అంటారని నాకు కాల్స్ వస్తా ఉంటది. సార్ నా ఫ్రెండ్ అంటాడు డబ్బుదేముంది లేరా ఈ రోజు కాకపోయినా రేపు సంపాదించుకోతే సంపాదించినాడు బాగా. ఈ రోజు పోయిందంటే జీవితం మరి రేపు ఏడ వచ్చేది ఇంకా. పోయింది పోయింది ఇంకా. అవును. ఏం దాంట్లో నుంచి బయటపడేది ఒకసారి నెగెటివ్‌లో కూరుకుపోయినప్పుడు మళ్ళీ పాజిటివ్‌కి రావాలంటే ఎంత కష్టమంటే ఇప్పుడు ఒళ్ళుని పెంచాలంటే ఈజీ. అవును. ఏంది మొక్కల కాడికి ఎత్తి బిర్యానీ అది ఇది ఏసి వాంపుడు ఏసినామంటే లోపలికి కుమ్ముడేస్తది. సైడ్‌కి ఇట్లా ఇట్లా పొట్ట ఇట్లా అవును. సైడ్‌కేస్తది. అదే తగ్గించడం ఉండదు జూడు. నువ్వు ఎంత కష్టపడాలి, ఎంత డైట్ జేయాలి, ఎంతగా ఆలోచించాలంటే దానికున్న ప్రయోజనాలు ఎక్కువ టైం తీస్తది. కాబట్టి నేను గూడా ఒకప్పట్లో బాడీని పట్టేసుకోకుండా తినేసాను. బాగా హ్మ్. తిన్నాను. ముక్కల కాడికి పెడుతుంటే పిక్కల కాడికి తిన్నాను. బాగా బలిసింది. ఓరి నాయనో! ఇది మన మీద మోసినట్టు ఉండదు ఒక బరువు. ఇప్పుడు బాడీని తగ్గించాలనుకున్నాను. హ్యాపీగా కష్టపడి దానికి అంటే కష్టపడితే కష్టమొస్తది అది వేరే. దానికి తగ్గ సులభ మార్గాలను ఎత్తుకున్నాను. సులభతనంతో బాడీని తగ్గించుకునేసా.
ఓకే. కాబట్టి మంచితనంతో ఆలోచించండి, మంచిగా ఆలోచించండి. నెగెటివ్ నుంచి బయటపడడానికి ఈ డబ్బు సంపాదన ఒక పాటలాగా పాడుకోండి. ఓకే. సింపుల్‌గా పాడుకోండి. ట్రైన్ అవుతుంది మైండ్. తినాలన్నా డబ్బు కావాలి, లెయ్యాలన్నా అవును. డబ్బు కావాలి, పడుకోవాలన్నా డబ్బు కావాలి, బట్టలు ధరించాలన్నా డబ్బు కావాలి, అవును. జీవించాలన్నా డబ్బు కావాలి, ఎక్కడికి వెళ్ళాలన్నా డబ్బు కావాలి, కారు కావాలన్నా డబ్బు కావాలి, ఇల్లు కట్టుకోవాలన్నా డబ్బు కావాలి, నువ్వు పెళ్లి చేయాలన్నా డబ్బు కావాలి, చదవాలన్నా డబ్బు కావాలి, ఫ్లైట్ ఎక్కాలన్నా డబ్బు కావాలి, నడవాలన్నా డబ్బు కావాలి. దేనికైనా ఏడవాలంటే కూడా డబ్బు కావాలండి. మీకు తెలిసే తెలీదా? ఏడవడానికి యెస్. డబ్బు కావాలి. ఎలా? అదే మీకు తెలియని విషయం. దాన్ని ఇంకొక వీడియోలో చెప్తానులే. ఓకే. ఇప్పుడే టైం అయిపోతుంది. నాకు కూడా టైం అయింది. కాబట్టి ఏడవడానికి కూడా డబ్బు కావాలండి. ఊరికే నా డబ్బు లేకపోతే ఆ ఏడుపు ఎలా ఉంటుంది అనేది మీకు తెలీదు గానీ, అందుకనేసి డబ్బుతో ముడిపడి ఉంది మానవుడి జీవితం. హ్మ్. నిద్ర లేచి రాత్రి పడుకున్న వాడికి మానవుడు మంచిగా జీవించాలంటే డబ్బు అవసరం. ఆ నెగెటివ్ నుంచి బయటపడినప్పుడే ఆ డబ్బుకు అవకాశాలు కూడా మనకి ఏర్పడేది. కాబట్టి ఆ డబ్బు సంపద అనే పాట పడుకుంటూ నెగెటివ్ వచ్చినప్పుడంతా ఆ పాట పాడుకుంటూ ఉండండి. మీకు తెలియకుండా పాజిటివ్ థింకింగ్ వచ్చేస్తది. ఈజీగా ఉంటుంది జీవితం. ఓకేనా? ఈరోజు అఫర్మేషన్. నేను ప్రతిరోజు నెగెటివ్ టచ్ అయినప్పుడంతా నేను డబ్బు సంపద పాట పాడుకుంటూ నా మైండ్‌ని పాజిటివ్‌గా ఆలోచిస్తూ పాజిటివ్ థింకింగ్‌కు పాజిటివ్‌గా నా బాడీ మొత్తం పాజిటివ్‌గా వచ్చినందుకు డబ్బులకి, విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు.